మనోజ్ ఉండి కల్పన గురించి మాట్లాడుతుంటాడు. అక్కడ ఉన్న రోహిణి నుండి లేపించి నువ్వు కల్పన గురించి మాట్లాడుతుంటే నేనే తన గురించి చెప్పకపోతే నేనే ఆపేసాను. మనోజ్ ఉండి రోహిణికి మంచి పని చేసావు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు. అక్కడ ఉన్న రోహిణి నుండి పొరపడకుండా అన్నింటే మేము ఇప్పటివరకు ఎవరు ఇంట్లో కాదు బయట రోడ్డు మీద ఉండేవాళ్ళం, అలా అనకు రోహిణి ఆ కళ్ళు ఊహించడం భయంగా ఉంది. రోహిణి నుండి గుళ్ళో బట్టలు చింపుకొని కూర్చున్నావు కదా అని అంటుంది. మనోజ్ నుండి తలకాయ వస్తుంది, తెప్పి పడవకు రోహిణి అని అంటాడు. రోహిణి నుండి కల్పన గురించి కళ్ళలో కూడా చెప్పకూడదు అని అంటూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ నుండి సచ్చిన చొప్పను అని అంటాడు. తల పెట్టుకొని తల నొస్తుంది, డోట్ సంథింగ్ ఉంది అంటే రోహిణి నుండి మజ్జిగ తాగితే దిగిపోతుంది అని అంటాడు. అక్కడ మనోజ్ నుండి తలకాయ పెట్టుకొని మళ్ళీ సచ్చిన తాగాను ఇంకొకరి అని అంటుంటారు. కింద పెడుతూ ఉంటారు. కింద చైర్ మీద ప్రభావతి కూర్చొని ఉంటుంది. సత్యం గారు ఉండి మీనా మీనా అని పిలుస్తుంది. మీనా వచ్చి గ్లాసులో నీళ్ళు తెచ్చి తీసుకోండి మావయ్య అని అంటుంటుంది. తల నొస్తుంది అమ్మ టాబ్లెట్ ఇవి అని అంటుంటుంది. టాబ్లెట్ ఇస్తుంది. మీనా టాబ్లెట్ వేసాకుండా ప్రభావతి ఉండి ఏం ఆలోచించాలని అంత తలపోయినట్టు నీకు ధ్యానం ఎప్పుడు వస్తుందని అందుకే ఆలోచిస్తాను. అక్కడ ఉన్న ప్రభావతి ఉండి వాళ్ళని చూస్తూ ఉంటుంది. సత్యం గారు అక్కడ మీనా ఉండి నవ్వుతూ ఉంటుంది. ప్రభావతి ఉండి ఏయ్ నన్నంటే నీకెందుకు నవ్వు వస్తుంది అని అంటుంది. అక్కడున్న మీనా ఉండి నవ్వడానికి కూడా మిమ్మల్ని అనుమతి తీసుకొని నవ్వాలా అని అంటుంది. అక్కడ రోహిణి మనోజ్ కిందికి వస్తారు. ప్రభావతి ఉండి మనోజ్కి నీకు కూడా టీ కావాలా అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి ఎందుకమ్మా అంత గట్టిగా అరుస్తున్నావు అని అంటాడు. ప్రభావతి ఉండి నేను గట్టిగా అరిచానా, ఇది అరుపులా ఉందా, నీకేమైందిరా అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి తలాకాయ పెట్టుకొని తల నొస్తుంది అని అప్పుడు ప్రభావతి తలనొప్పి అని అంటూ సత్యం వైపు చూస్తూ ఉంటుంది. తలనొప్పి నీకెందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటుంది మనోజ్కి. అక్కడున్న మనోజ్ ఉండి నాకు తలకాయ లేదని అని అంటాడు. అక్కడున్న మీనా ఉండి నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి నువ్వు నవ్వకు రే అంతగా ఆలోచించి ఏం తలపు నొప్పి తెచ్చుకున్నావురా అని అంటుంది ప్రభావతి. అక్కడున్న మీనా ఉండి రాత్రి అని అంటుంది. అక్కడున్న మనోజ్ రోహిణి నుండి ఒకసారి షాక్ అయ్యి మీనా వైపు చూస్తూ ఉంటారు. అక్కడున్న సత్యం గారు కూడా మీనా వైపు చూస్తూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి ఉండి రాత్రి మేడ పైన అని అంటుంది. అక్కడున్న రోహిణి నుండి పైన కూర్చొని ఏ బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నాడు అని రోహిణి మనోజ్ అంటారు. ఇద్దరు అక్కడికి రవి శృతి కిందకు వస్తారు. ప్రభావతి ఉండి ఏంట్రా ఇంత ఆలస్యంగా లేచావేంటి అని అంటాడు. అక్కడ ఉన్న రవి ఉండి చెవులు ముచ్చుకొని అంత గట్టిగా వరవకమ్మ అని అంటాడు రవి. అక్కడ ఉన్న ప్రభావతి ఉండి ఒకసారి షాక్ అయిపోతాడు. సత్యం గురు ఆశ్చర్యమైపోతాడు. ప్రభావతి ఉండి మళ్ళీ ఏంట్రా నాది అరపులో ఉందే అని అంటాడు. అది అక్కడున్న శృతి ఉండి పొద్దున్న లేచినప్పటి నుంచి తలకాయ నొప్పి అని అంటున్నాడు అని సత్యం గారు అంటే ఏంటి నీకు కూడా తలనొప్పినా, నువ్వు కూడా ఏం ఆలోచించి తలనొప్పి తెచ్చుకున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం గారు. అక్కడున్న మీనా ఉండి మళ్ళీ రాత్రి అని అడుగుతూ ఉంటుంది. రవి శృతి ఒకసారి షాకగా మీనా వైపు చూస్తూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి రాత్రి రవి ఉండి నేను కూడా అన్నయ్య దగ్గర కూర్చొని నేను కూడా ఆలోచించాను అని అంటాడు. అప్పుడు మీనా ఉండి అవును ఇద్దరు కలిసి చాలా ఆలోచించారు అని అంటుంది. సత్యం గారు ఉండి నాకు దీన్ని బయట అర్థమైంది, నాకు మీకు తలకాయ ఉందని అని అంటాడు. అంతగా ఆలోచించావు కదా ఏమైనా ఐడియా వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అక్కడ ఉన్న రవి ఉండి లేదన్నా తలకాయ నొప్పి వచ్చిందన్నా అని అంటాడు. ఆ మాట విన్నాక మీనా రోహిణి శృతి ముగ్గురు నవ్వుతూ ఉంటారు. నవ్వు చూసి ప్రభావతి ఉండి ఈ తూరు ఎందుకు మీ అందరికీ నవ్వు వచ్చింది అని అడుగుతాడు. అక్కడ ఉన్న శృతి ఉండి ఏంటంటే నవ్వడానికి కూడా మీకు పర్మిషన్ తీసుకుని నవ్వాలా అని అంట. అక్కడున్న ప్రభావతి ఏంటమ్మా నువ్వు కూడా మీలాగా అడిగేసినావు అని అంటుంది. శృతి ఉండి అవును మీరు ఏం బిజినెస్ ప్లాన్ చేసినారు అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి బేష్ ఒక్క సలహా అని చెప్తున్నా అని అంటూ ఉంటుంది. అక్కడున్న రోహిణి నుండి ఏంటతే చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి నుండి 2 ఇండ్లు తీసుకొని రెంట్కి ఇచ్చేయండి అని అంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి బేష్ షబాష్ 2 ఇండ్లు 25 లక్షలు తీసుకొని 2 ఇండ్లు గోడ్లు ఉండటానిక పావురాలు ఉండటానిక అని అంటాడు. నుండి 25 లక్షలకి 2 ఇండ్లు ఎలా వస్తాయా అని అంటుంది. అక్కడున్న బాలు వస్తుండే నాన్న అని అనుకుంటూ వస్తాడు. సత్యం గారు నుండి ఏంట్రా అప్పుడే వచ్చేసావు, నీకు కూడా తలకాయ నొప్పి వచ్చేసిందా అని అడుగుతూ ఉంటాడు. నుండి ఏంటని అలా అడిగేస్తామని అంటాడు. అప్పుడు సత్యం గారు ఉండి వీళ్ళిద్దరు రాత్రి బిజినెస్ కూడా ఆలోచించి తలనొప్పి తెచ్చుకున్నారు అంటారు. అక్కడున్న బాలుండి
అవును రాత్రి ఉండి అని అంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి నువ్వు కూడా మొదలు పెట్టావా అని అడుగుతూ ఉంటుంది. ఏం జరిగింది రాత్రి అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి రాత్రి అని అంటాడు. బాలు మనోజ్ అడ్డం వచ్చి రాత్రి కూర్చొని ఆలోచించాం అంతే కదా అని అంటాడు. అక్కడ బాలుండి ఒక చోట ఎక్కడ కూర్చున్నావు, 4 కాళ్ళు అక్కడెక్కడ తిరుగుతూనే ఉన్నావు అని అంటాడు. సత్యం గారు ఉండి ఏంటన్నా 4 కాళ్ళు అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న రవి ఉండి 2 కాళ్ళు నాది, 2 కాళ్ళు మనోజ్ అన్నవి అని అంటాడు. నాన్న అని అంటాడు. అక్కడున్న రోహిణి మనోజ్ ఉండి కరెక్ట్ నా కరెక్ట్ అని అంటాడు. వాళ్ళతో పాటు నువ్వు ఆలోచించలేదా అని అడుగుతాడు సత్యం గారు. బాలు ఉండి వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తుంటే నేను వాళ్ళని చూస్తూ కూర్చున్నాను అని అంటాడు. మీన నవ్వడం చూస్తూ ఉండి ప్రభావతి అట్లీస్ట్ శృతి నవ్వడం కూడా చూస్తూ ఉంటుంది. మళ్ళీ ప్రభావతి అడుగుతుంది ఈ తూరి మీ ఇద్దరు ఎందుకు నవ్వారు అని అడుగుతూ ఉంటుంది. బాలు ఉండి అమ్మ నవ్వడానికి కూడా నీ పర్మిషన్ తీసుకున్నాలా అని అడుగుతాడు. అక్కడున్న ప్రభావతి ఉండి ఏంటి ఈరోజు అందరూ ఒకే మాట మాట్లాడతారు, ఓకే నువ్వు నవ్వుతున్నారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. సత్యం గారు ఉండి అందరూ బాగానే ఉన్నారు, నీకే ఏదో అయ్యింది అని అంటాడు. హాస్పిటల్కి పిలుచుకుపోతానా అని అడుగుతాడు. అక్కడ ఉన్న ప్రభావతి ఉండి చాలేండి నాకేమైంది, నేను బాగానే ఉన్నాను. బాలు ఉండి నాన్న మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. సత్యం గారు ఉండి ఏంటరాది అని అంటాడు. అప్పుడున్న బాలు ఉండి నేను ఒక కస్టమర్ని వాళ్ళ షాప్ దగ్గర వరకు దింపాను, వాళ్ళ షాపు అమ్మకానికి పెట్టారు అని చెప్పారు. అక్కడున్న ప్రభావతి అండి సర్లే నువ్వు చూసావంటే అదో పూల కొట్టో కిరాణా కొట్టో అలాంటివి మనోజ్కి చదువు తక్కువ బిజినెస్ కాదు అని అంటే అక్కడున్న బాలు ఉండి కష్టపడితే పూల కొట్టు కూడా ఒకే షాప్లో కూడా చేయొచ్చు అని అంటాడు. అక్కడున్న రవి ఉండి ఒకే షాప్ కాదన్నా బుకే షాప్ అని అంటాడు. అదే షాప్ లేరా అదేలా కిరాణా కొట్టు కూడా సూపర్ మార్కెట్ చేయొచ్చు అని అంటాడు. అక్కడున్న ప్రభావతి నేను చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. వీడు అలాంటివి చూస్తాడని అని అంటూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు ఇంకా ఊరికైపోయాడు. అక్కడ మీనా ఉండి అతను ఏ షాప్ చూశాడని చెప్పనివ్వండి అని అంటుంది మీనా. బాలు ఉండి షాప్ పేరు చెప్తాడు, ఫర్నిచర్ షాప్ అని అంటాడు. అక్కడున్న రోహిణి మనోజ్ ఒక్కసారి ఆశ్చర్యమయ్యాలని చూస్తూ ఉంటారు. ప్రభావతి కూడా ఆశ్చర్యమయ్యి బాలు వైపాలని చూస్తూ ఉంటుంది. అందరు ఫ్యామిలీ కలిపి ఫర్నిచర్ షాప్ వెళ్ళి చూస్తూ ఉంటారు. సత్యం గారు ప్రభావతి ఒక దగ్గర వెళ్ళి చూస్తూ ఉంటారు. రోహిణి మనోజ్ ఉండి ఒక దగ్గర వెళ్ళి చూస్తూ ఉంటారు. మీనా బాలు ఉండి వాళ్ళు జంట ఒక దగ్గర వచ్చి చూస్తూ ఉంటారు. రవి శృతి ఉండి వాళ్ళు కూడా ఒక దగ్గర వెళ్ళి చూస్తూ ఉంటారు. అందరూ ఒక దగ్గరకు వచ్చి ఓనర్ ఉండి నచ్చిందే అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న రోహిణి ఉండి మాకు నచ్చింది ఇంకోళ్ళు అని అంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి సంతోషపడుతూ ఉంటుంది. మనోజ్ ఉండి పేరు సెలక్షన్ చేయి రోహిణి అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి కింద నుంచి వస్తూ ఉంటాడు. ఆ మాట విన్నాక ఆగిపోతాడు. రోహిణి షాప్కి అత్తే పేరే పెడతామని అంటాడు. అక్కడున్న బాలు ఉండి వాకిలి దగ్గర నిలబడి వింటూ ఉంటాడు, రికార్డింగ్ చేస్తూ ఉంటాడు. మనోజ్ మాట్లాడుతూ ఉంటాడు, కావాలంటే అమ్మకి ఒకసారి కొనిపిస్తా, అమ్మది పేరు అచ్చేటట్టు రాదు అని అంటాడు. అక్కడున్న రోహన్ ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. బాలు ఉండి రూమ్లోకి వచ్చి లక్షల మిగులాడ నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా అని అంటూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. అక్కడ మనోజ్ ఉండి కోపంలో అలానే చూస్తూ ఉంటాడు. రికార్డింగ్ చేసిందంతా మనోజ్ చూపిస్తూ ఉంటాడు. ఆ రికార్డింగ్ చూసినాక మనోజ్ ఒక్కసారి షాక్ అయిపోయేస్తాడు. రోహన్ నుండి కూడా షాక్ అయిపోతాడు. అక్కడ బాలు ఉండి నీ మాట అమ్మకి వినిందంటే నీ బతుకు ఏమవుతుందో ఆలోచించావా అని తిడుతూ ఉంటాడు. మనోడు ఉండి టెన్షన్ పడుతూ కోపంలో అలానే బాలు వైపు చూస్తూ ఉంటాడు. బాలు ఉండి ఇప్పుడే అమ్మకు పోయి చెప్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.